తెలంగాణలో బీసీ జనాభాను తక్కువ చేసి చూపారని అన్ని పార్టీలు గొంతెత్తి నిరసనను వ్యక్తం చేశాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చి రీసర్వే చేయించాలని నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై దాదాపు అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించినప్పటికీ బీసీ జనాభా విషయంలో మాత్రం అన్ని పార్టీల్లో నిరసన గళం వినిపించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీల మెప్పు కోసం అన్ని పార్టీలు పోటాపోటీగా దీనిపై స్పందించాయి. దీంతో బీసీ రిజర్వేషన్ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బీసీ నినాదాన్ని కూడా ఎత్తుకుంది. దీంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ అంశం కీలకంగా మారింది. దీనిపైనే పార్టీలన్నీ రాజకీయం చేస్తున్నాయి. బీసీల మెప్పు పొందేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే ఇంకోవైపు ఎస్సీ వర్గీకరణ విషయంలో పెద్దగా ఎక్కడా వ్యతిరేకత లేనప్పటికీ చిన్న చిన్న సవరణలు చేయాలని సూచన చేస్తూ మందకృష్ణ మాదిగ ఆల్రెడీ ముఖ్యమంత్రిని కలిశారు. ఆ విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేనప్పటికీ బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం రాజకీయ రగడ కొనసాగుతోంది. బీసీల జనాభాను తక్కువ చేసి చూపారు అంటూ బీఆర్ఎస్ రోడ్డుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కులగణనలో పాల్గొనలేదని, అందుకే 3% తేడా వచ్చిందని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. బీఆర్ఎస్ రీసర్వే చేయాలని పట్టుబట్టగా అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. త్వరలోనే రీసర్వే చేయనున్నారు. ఫైనల్గా బీసీ లెక్కలు సరిచూసి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కేంద్రం ఇచ్చిన ఎస్సీ వర్గీకరణను అమలు చేసి అలాగే బీసీ జనాభాను లెక్కవేసి ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయించబోతోంది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ బీసీ జనాభా రగడ తారాస్థాయికి చేరింది. అన్ని రాజకీయ పార్టీలు దీనిపై స్పందించాయి. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీల మన్ననలు పొందాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే చేయిస్తామని చెబుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో 3.1% మంది పాల్గొనలేదని, వారి కోసం మళ్లీ రీసర్వే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన సర్వే అంతా తప్పుల తడకగా ఉందన్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం తెలంగాణలో 3,35,00,000కు పైగా ఓటర్లున్నారు. అలాగే ఓటు హక్కు లేనివారు 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల సంఖ్య 60 లక్షలుగా నమోదైంది. వీరుగాక పాఠశాలలకు వెళ్లని వారు 0 నుండి 5 ఏళ్లలోపు పిల్లలు మరో 30 లక్షలకు పైగా ఉందన్నారు. ఈ లెక్కన తెలంగాణ జనాభా 4,30,00,000 దాటుతుంది. తెలంగాణలో ఆధార్ కార్డులున్న వారి సంఖ్య 3,95,00,000. కానీ కులగణన సర్వేలో తెలంగాణ జనాభా 3,70,00,000కు కుదించడం పెద్ద బూటకమని విరుచుకుపడ్డారు. బీసీ సామాజిక వర్గంలోని వివిధ కులాలకు చెందిన జనాభాను కులగణన పేరుతో ఉద్దేశపూర్వకంగానే తగ్గించే కుట్ర చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మళ్లీ కులగణన పేరుతో రీసర్వే చేయాలి. ఆధార్ కార్డులను లింక్ చేసి ఇంటింటికి వెళ్లి రీసర్వే నిర్వహించాలని సూచించారు. దీంతో పాటు సర్వే పూర్తయిన వెంటనే గ్రామ పంచాయతీల్లో, వార్డుల్లో ముసాయిదా జాబితాను ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాలి. గ్రామ సభలు, వార్డు సభల ఆమోదంతో తుది జాబితాను ప్రకటించాలన్నారు. ఆ జాబితా మొత్తాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. అప్పుడు మాత్రమే శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిగినట్లుగా భావిస్తామని బండి సంజయ్ తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కూడా నిరసన తెలియజేసింది. ఈ విషయంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ ప్రభుత్వం చూపించిన బీసీ జనాభా లెక్కల కంటే వాస్తవంగా బీసీల జనాభా ఎక్కువ ఉందన్నారు. రాష్ట్రంలో 57% కంటే ఎక్కువ మంది బీసీలు ఉంటే ప్రభుత్వం మాత్రం బీసీల సంఖ్యను తక్కువ చూపిందన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం బడ్జెట్ సీట్ల కేటాయింపుల్లో బీసీలకు తీవ్రంగా నష్టం జరుగుతోందని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేశారు.
అన్ని పార్టీలలోనూ నిరసన గళాలు వినిపించడంతో మరోసారి కులగణన సర్వేకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. గత సర్వేలో 3.1% మంది పాల్గొనలేదని, వారంతా కొత్త సర్వేలో వివరాలు ఇచ్చి రాష్ట్ర జనాభా లెక్కల్లో పేర్లు వచ్చేలా చూసుకోవాలని భట్టి విక్రమార్క చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సభలో చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు జాతీయ స్థాయిలో మద్దతు కోరతామని వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురుచూస్తున్న బలహీన వర్గాలకు న్యాయం జరిగేటట్టు చట్టబద్ధత కల్పించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందం ప్రధానిని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలిసి వారి మద్దతు కోరతామని భట్టి చెప్పారు. అలాగే పార్లమెంటులోని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు కూడా కలుస్తాం. వారందరి మద్దతు కూడగడతాం. వారందరి సహకారంతో పార్లమెంటులో కూడా దీన్ని పాస్ చేయించుకుని పూర్తి చట్టబద్ధత కల్పించి ఓబీసీల దశాబ్దాల చిరకాల వాంఛను నిజం చేసే ప్రక్రియను మొదలు పెడుతున్నామని ప్రకటించారు. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.